ద్రౌపదిని చూసి దుర్యోధనుడు అసూయ చెందాడా? భర్తకు మందు పెట్టడంపై పాంచాలి ఏమంది? మయసభకు వెళ్ళొచ్చిన దుర్యోధనుడు కర్ణుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్తారు. ఈ సందర్భంగా దుర్యోధనుడు తానెందుకు పాండవుల పట్ల అసూయ చెందడనే విషయాన్ని చెప్తాడు. ధర్మరాజుకు మయసభలో లభించిన గౌరవం, అతనికి వచ్చిన కానుకలు చూసి తాను అసూయ చెందలేదని, పాండవులకు భారీగా పాంచాలిని చూసే అసూయ చెందాడట. అందరూ భుజించిన తర్వాత ద్రౌపది ఆహారం తీసుకోవడం, పగలంతా 5గురు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండటం, అందరిపై కన్నెసి ఉంచి ఎవరి వద్ద ఎలాంటి పని చేయించాలో తెలుసుకుని కార్యనిర్వహణలో ఆకట్టుకుందని చెప్తాడు. అలాంటి సతీమనుంటే ధర్మరాజు ఎందుకు రాణించడని చెప్తాడు. ద్రౌపది పాండవులకు లభించడంతోనే తాను అసూయ చెందానని దుర్యోధనుడు చెప్తాడు. అలాగే దుర్యోధనుడి వద్దే మెప్పు పొందిన పాంచాలి గృహిణిగా తన ధర్మాన్ని చక్కగా పాటించింది. గృహిణిగా సతీమణిగా ఎలా ఉండాలో భగవానుడైన శ్రీకృష్ణుడి భార్య సత్యభామకే చెప్పింది. పాండవుల ముఖంపై చిరునవ్వు చెదరకుండా, వారి సంతోషానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్న పాంచాలిని సత్యభామ ఇలా ప్రశ్నించింది. నీ భర్తకు ఏమైనా మందు పెట్టావా అని అడుగుతుంది. అందుకు పాంచాలి నవ్వుతూ, భగవానుడి భార్యవై ఉండి మందు పెట్టడం అనే మాట నీ నోట ఎందుకొచ్చిందని అడుగుతుంది. అందుకు సమాధానంగా పాంచాలి ఇలా చెప్తుంది. సత్యభామ, మందు పెడితే భర్త ఎందుకు పనికి రాకుండా పోతాడు? మట్టిలో నానిన వానపాములా పడి ఉండిపోతాడు. అతనిలోని జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా పోతాయని చెబుతుంది. అలాంటి భర్తకు భార్య ఎలాంటి సపర్యాలు చేసినా ఫలితం ఉండదని ద్రౌపది వివరిస్తుంది. అందుకే భర్త బాగోగులు తెలుసుకుని వారి బుద్ధికి తగినట్లు వారికి సపర్యాలు చేస్తూ, వారు తప్పు చేస్తే ప్రశ్నించి సరిదిద్దే ప్రయత్నం భార్య చేయాలని హితవు చెప్తుంది. అప్పుడే భర్త మోములో చిరునవ్వు చిరకాలం ఉంటుందని చెప్తుంది. భర్తకు అన్నం పెట్టే సమయంలో భార్య అమ్మ కావాలని చెప్తుంది. భర్త మోసే గృహ భారంలో పాలు పంచుకోవాలని చెబుతుంది. ఇలా కార్యనిర్వహణలో భార్య సమర్థురాలైతే భర్తకు తిరుగుండదని చెబుతుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.